స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇన్ని అద్భుతాలు యేసయ్య చేశాడు. కేవలం యేసయ్య అద్భుతాలే కాదండి, అద్భుతమైన బోధలు కూడా చేశాడు. కేవలం యేసయ్య అద్భుతాలే కాదు, అద్భుతమైన బోధలు కూడా చేశాడు. నేను మరలా నొక్కి 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 ఒక్కనికి చెప్తున్నాను, యేసు కేవలము అద్భుతాలే కాదు, అద్భుతమైన బోధలు కూడా చేశాడు. ఆయన అద్భుతాలు చేస్తాడండి, ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు, స్వస్థత కార్యాలు చేస్తాడు. రెండు విషయాలు మేము ముందు మాట్లాడుతున్నాను. ఆంధ్ర తెలంగాణ తిరుగుతున్నాను కాబట్టి పరిస్థితులు అవుతున్నాయి కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా జాగ్రత్తగా మీరు వినాలి. దేవుడు అద్భుతాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తాన్ని కూడా సాధ్యపరచగల దేవుడు. మనం అడిగింది ఖచ్చితంగా ఇస్తాడు. ఆ భక్తుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఫిలిప్పీ పత్రికలో చదవద్దు కానీ, మనము అడుగు వాటి కంటేను, మనం ఊహించి వాటి కంటేను అత్యధికంగా ఇచ్చే ఆయన మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు చేస్తున్న అద్భుతాలలో, ఆయన ఆశ్చర్య కార్యాలు రెండు విధాలుగా ఆయన చేశాడు. ఒకటి దైవ శక్తి చేత ఆయన చేశాడు, రెండవది ప్రజల విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేశాడు. ఈ రెండు మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు దైవ శక్తి చేత ఆయన చేయగలిగాడు. రెండవది ప్రజలకి విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు చేయగలిగాడు. నేను చెప్తున్నాను, దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలంటే, దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయాలంటే, దేవుడు మన జీవితాల్లో మనం ఊహించినవి చేయాలంటే, నీలో నాలో ఉండవలసింది నమ్మకం, విశ్వాసం. ఆ నమ్మకం, విశ్వాసం అనేది లేకపోతే ఏ కార్యం చేయడు. ఈరోజు మనలో తక్కువైపోయింది ఏంటో తెలుసా? మనలో మనకి నమ్మకం ఉండలేదు, దేవుని మీద మనకి విశ్వాసం ఉండలేదు. కాబట్టి అనేక మంది దగ్గరికి మనం పరిగెడుతున్నాం. ఈరోజు ఎందుకు అక్కడికి పరిగెడుతున్నాం? మా చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది ప్రజలు తండోపతండాలుగా పరిగెడుతున్నారండి. వాళ్ళు పరిగెడుతున్నారు. ఎందుకు వాళ్ళు పరిగెడుతున్నారు? ఏ స్థానిక సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయడా? ఎవడో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడా? నేను మరలా చెప్తున్నాను, మీ సేవకుడి కంటే ఎవడు ప్రపంచంలో గొప్పడు కాదు. మీ సేవకుని కంటే ఎవడో ప్రపంచంలో యోగ్యుడు కాదు. నాలాంటి స్వార్థ గాడిదలు 100 మంది వస్తారు, వెళ్ళిపోతారు. వాక్యం వినాలి, వాక్యం అలా బలపరచబడాలి, అంతే. అక్కడితో వదిలేయడమే. వెంబడించకండి, పరిగెత్తకండి, అభిమానులుగా మిగిలిపోకండి, హీరోలుగా చేసేయకండి సేవకుల్ని. సంఘాలు పాడైపోతున్నాయి, సేవకులు ఏడుస్తున్నారు. ఈరోజు చేస్తారు సార్ అద్భుతాలు దేవుడు. నీలో విశ్వాసం ఉంటే, నీలో నమ్మకం ఉంటే, నీవున్న స్థలములోనే మోకరించి ప్రార్థన చేయగలిగితే ఊహించిన కార్యాలు దేవుడు నీ కళ్ళ ముందే పెడతాడే. దేవుడు ఎందుకు కార్యాలు చేయట్లేదంటే, ఒకటి నీలో విశ్వాసం, నమ్మకం లేదు. ఒక తండ్రి తన కొడుకుని యేసయ్య దగ్గర తీసుకొచ్చాడు. యేసు ప్రభు వారు 3 శిష్యులు కొండ మీద ఉన్నారు. అది మోషే, ఏలియా యొక్క సందర్భం. సరే, మిగిలిన 9 శిష్యులు కూడా ఆ కొండ క్రిందే ఉన్నారు. నా వైపు చూస్తూ వినాలి మీరు జాగ్రత్తగా, ఎందుకు నా ట్రాక్ తప్పుతుంది వాక్యం. 9 మంది కూడా కొండ క్రిందే ఉన్నారు. తండ్రి పరిగెత్తుకుంటూ తన కొడుకుని తీసుకొచ్చి ఆ శిష్యులతో చెప్తాడు, అయ్యా వీడు నా కొడుకు అయ్యా, చిన్ననాటి నుంచి కూడా వీడితో నేను చచ్చిపోతున్నాను. వీడికి దెయ్యం పట్టింది అయ్యా. వీడికి పట్టిన దెయ్యం మామూలుది కాదు. ఎక్కడ నీళ్లుంటే అక్కడ పడగొడేస్తుంది, ఎక్కడ అగ్ని ఉంటే అక్కడ పడగొడేస్తుంది. వీని నాశనం చేయాలని చాలా భయంకరంగా వీని వెంబడిస్తుంది. చేసిన ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి, అన్నీ విఫలమైపోయాయి. చివరిగా యేసయ్య దగ్గరికి వచ్చాను, ఆయన ఏదైనా కార్యం చేస్తాడేమో అని. యేసు లేడక్కడ, ఆయన కొండ మీద ఉన్నాడు. ఆయన శిష్యులందరూ కలిసి ప్రార్థన చేశారు. ఆ కుమారుడికి పట్టిన దెయ్యాన్ని వాళ్ళు వదిలించలేకపోయారు. వెంటనే తండ్రి చేస్తున్న పని ఏమిటో తెలుసా? ఆ శిష్యులతో ఆ తండ్రి గొడవ పడుతున్నాడు. ఏమని గొడవ పడి ఉంటాడు?
నా మస్తిష్కంలో దేవుడు పెట్టినటువంటి చిన్న మాట ఏంటో తెలుసా? ఆ శిష్యులతో తండ్రి గొడవ పడుతున్నాడు. ఏమని గొడవ పడి ఉంటాడంటే, మీరేం శిష్యులయ్యా, ఆయనతో ఉన్నవాళ్ళే కదా, ఆయనతో తిరిగిన వాళ్ళే కదా, ఆయనతో తిన్నవాళ్లే కదా, కనీసం మీరు ప్రార్థన చేస్తే నా కొడుకు పట్టిన దెయ్యం వదిలించలేకపోయారని చెప్పి ఆ తండ్రి శిష్యులతో గొడవ పడుతున్న సందర్భంలో యేసు కొండ దిగొచ్చి ఆ తండ్రిని అడుగుతాడు, విషయం ఏమిటని. అప్పుడు ఆ తండ్రి విషయమంతా చెప్తూ ఒక మాట అంటాడు, ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమన్నాడు. అద్భుతం. ఆయన అన్న మాటలో తప్పేమిలే, కానీ అనగూడని మాట ఒక పదాన్ని అక్కడ ఉపయోగించాడు ఆ తండ్రి. తాను ఉపయోగించిన పదం ఏంటో తెలుసా? ఏమైనా నీ వలనైతే అయ్యా మా మీద కనికరపడి మా మీద జాలి చూపించి నా కుమారుడు జీవితంలో ఈ అద్భుతాన్ని చేయి, ఈ ఆశ్చర్యకార్యాలు చెయ్యంటే బాగున్ను. ఏమైనా నీ వలనైతే అంటే వీళ్ళ వల్ల కాలేదు, నీ వలనైనా అవునా లేదా? దానికి అర్థం అది కదా. నీ వలనైతే అన్న మాటలో ఉన్న అర్థం ఏమిటో తెలుసా? వీళ్ళ వల్ల కాలేదు, నీ వలనైనా అవునా. యేసు వెంటనే కాళ్ళు ఎగరేసి మాట అనాలి. ఏమనుకుంటున్నావు నన్ను? నేను కుంటోడు కాళ్ళు ఇచ్చాను తెలుసా? నిన్న కాక మొన్నే చచ్చి కుళ్ళు కప్పుడుతున్న లాజర్ను కూడా పైకి లేపని తెలుసా? సమాధి చేయడానికి తీసుకెళ్ళిపోతున్న ఒక బాలుని నేను ముట్టాను, వాడు బాగుపడిపోయాడు తెలుసా, బ్రతికాడు తెలుసా అని యేసు ప్రగల్భాలు పలకలేదు. యేసు వాడుతున్న మాట, ఏమైనా నీ వలనైతే నాకు సహాయం చేయమని నువ్వు అడిగావు కదా, అసలు నా వలన అవునో లేదో ప్రక్కన పెట్టు కానీ అసలు నీ వలన అవునా అన్నాడు. బహుశా వల్ల కానిదేమిటి? మరలా అడుగుంటాడు, ఏంటి ప్రభు మాట్లాడుతున్నావు? ఎస్, నా వలన అవునో లేదో ప్రక్కన పెట్టు కానీ అసలు నీ వలన అవునా? నా వలన కానిదేమిటి ప్రభువా అని అడిగాడు. కాబట్టి యేసు ఈ మాట పలకవలసి వచ్చింది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మడం నీకు చేతనైతే దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు. ఈరోజు నమ్మడం నీకు చేత కావట్లే, నీ సేవకుని ప్రార్థన మీద నీకు నమ్మకంలే, నీ సేవకుని ప్రార్థన మీద నీకు విశ్వాసములే, అసలు నీ ప్రార్థన మీద నీకు విశ్వాసం లేదు కాబట్టి పరిగెడుతున్నారంట శాలల్లోకి. ఈరోజు ఎవడో పెడతాడు నెలకొక్కసారి ఎక్కడి నుంచో వచ్చి స్వస్థత ఆశీర్వాద కూడిక. ఏ స్వస్థత ఇక్కడ లేదా? ఆశీర్వాదం ఈ సేవకుల్లో లేదా? అక్కడికి పరిగెట్టాలా? వస్తూ ఉంటే పోస్టర్లు కల్పించాయి, అద్భుతమైన రాత్రి అంట. ఆ రాత్రి అద్భుతాలు జరుగుతాయి, ఇంకెప్పుడు జరగవు. మరి ఆల్రెడీ లాస్ట్ మంత్ ఆ పేపర్ పెట్టారు, అది క్యాన్సిల్ అయిపోయింది. మరి దేవుడు చెప్పుంటాడు ఆ డేట్కి అద్భుతాలు జరగవని. మరలా అక్టోబర్ 8ని నువ్వు ప్రకటించు, అప్పుడు జరుగుతాయని. వెళ్ళండి, తెలుసుకోవాలి సార్ విశ్వాసులు, మీకు అర్థమవ్వాలి విశ్వాసులు. అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి, దేవుడు మనం దీవించాలి, దేవుడు మనం ఆశీర్వదించాలంటే ఓన్లీ వన్ ద రీజన్, నీలో విశ్వాసాన్ని బట్టి మాత్రమే దేవుడు కార్యం చేస్తాడు. ఆయన అద్భుతమైన కార్యాలు చేశాడు, అద్భుతమైన బోధలు కూడా చేశాడు. ఆయన చేసినటువంటి అద్భుతమైన బోధలో ఒక బోధ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో యేసు ప్రభు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం మనకు కనిపిస్తుంది. సమయం అవుతుంది కాబట్టి కాస్త స్పీడ్గా వెళ్తా. మరలా దైవ చిత్తం అయితే ఈ గాడిద మీద మధ్యకి రావాలని దైవం నిర్ణయిస్తే అప్పుడు వచ్చి సవిస్తరంగా దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. కాస్త స్పీడ్గా దేవుని వాక్యాన్ని చెప్పి, నాకు ఆరాధన ఉంది, నేను వెళ్ళిపోవాలి కాబట్టి కాస్త స్పీడ్గా దేవుని వాక్యాన్ని చెప్పి నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు ఆయన? ఎవరిని సంబోధించి మాట్లాడాడు యేసు ప్రభు వారు? మనం అనుకుంటాం, ఏమండి వచ్చిన జనా సమూహాలను ఉద్దేశించి మాట్లాడాడు అని మీరు అంటారు. అది ఒక రీజనే, కానీ అదే రీజన్ కాదు. అది ఒక రీజను, కానీ అదే రీజన్ కాదు. అది కారణమే, కానీ అదే కారణం కాదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి కాస్త ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అనుదిన వాక్య భాగాన్ని చదివేసుకోండి.
కాస్త ఒక గంట సమయం కేటాయించి మీరు రోమా పత్రిక వైపు దృష్టి పెట్టండి. ఒకసారి రోమిలికి రాయబడిన పత్రికను కాస్త మీరు ప్రార్థనాపూర్వకంగా చదివితే ఆ రోమా పత్రికలో 3 మాటలు మనకు కనిపిస్తాయి. ఆ 3 పదాలు కూడా పౌలు ఆ 14 పత్రికల్లో కూడా రాశాడు ఆయన. కానీ రోమా పత్రికలో ఆయన రాసిన పదాలు కొంతమందిని ఉద్దేశించి మాట్లాడాడు. ఈ రోమా పత్రికలో 3 పదాలు కనిపిస్తాయి, కాస్త బుర్రలో పెట్టుకోండి. ఒకటి, వారు అనే పదం కనిపిస్తుంది మీకు. ఈ వారు అనే పదం పౌలు గారు సంబోధించినప్పుడు, పౌలు గారు ప్రస్తావించినప్పుడు ఎవరి గురించి మాట్లాడుతూ వచ్చాడంటే ఇశ్రాయేలు గురించి ఆయన చెప్పాలనుకున్నప్పుడు వారు అనే పదాన్ని ఉపయోగించాడు. చాలా జాగ్రత్తగా విన్నాను. రెండవది, వీరు అనే పదం కనిపిస్తుంది. వారు అనే పదం ఇశ్రాయేలుకు సంబంధించింది. వారి గురించి దేవుడు మాట్లాడేటప్పుడు మీరు వారి వలె ఉండొద్దు, వారు వ్యభిచరించిరి, వారు సనిగిరి, వారు విగ్రహారాధకులు అయిపోయిరి, వారు నశించిరి అనే మాటలు మనకు కనిపిస్తాయి. ఇశ్రాయేలు గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు వారు అనే పదాన్ని ఉపయోగించాడు. అన్యజనుల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు వీరు అనే పదాన్ని ఉపయోగించాడు. మీరు వీరి వలె ఉండొద్దు అని చెప్పాడు ఆయన. అన్యజనులు, దేవుని ఎరగని వారి గురించి మాట్లాడుతున్నప్పుడు వీరు అనే పదాన్ని ఉపయోగించాడు. మరి వారు ఇశ్రాయేలుదైతే వీరు అన్యజనులదైతే మీరనే పదం ఎవరికి సంబంధించిందంటే క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడిన వధువు సంఘమైనటువంటి మనకు సంబంధించిన పదం. స్తోత్రం చెప్పండి, చెప్పాలి చేతులెత్తి గట్టిగా, హల్లెలూయా. అంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనే మాట దేవుడు ప్రస్తావించాడంటే ఈ రాత్రి చాలా మందితో నేను మాట్లాడాలనుకోలేదు, కానీ రక్షించబడి, రేపు బల్లారాధన ఉందా, రేపుందా, మొదటి ఆదివారమా, రైట్, రక్షించబడి సంఘములో చేర్చబడి నేను ఇమ్మానియేలు ప్రార్థనా గృహ పరిచర్య విశ్వాసిని, మా ఆత్మీయ తండ్రి డేవిడ్ రాజు గారు అని చెప్పుకొని తిరుగుతున్న వారి గురించి నేను మాట్లాడుతున్న మాట. రేపు వస్తారు అని శరీరాన్ని తినేస్తారు, రేపు వస్తారు అని రక్తాన్ని తాగేస్తారు. వారితో మాట్లాడుచున్న మాట, వారిని గురించి నేను మాట్లాడుచున్న మాట. మీరు లోకమునకు వెలుగయ్యారు. దేవుడు చెప్పాడండి, మనము లోకానికి వెలుగుమంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు మన లోకానికి ఎలా చేశాడు తెలుసా? వెలుగ్గా చేశాడు. మరి లోకానికి వెలుగ్గా చేసిన దేవుడు మనం నిజముగా లోకానికి వెలుగై ఉన్నామా లేదా అనే విషయాన్ని రాత్రి పరీక్షించుకొని ఆఖరి చివరి ముగింపు కూడుపులో దేవుని దగ్గర ఒప్పుకోవలసిన ఏమంటే ఒప్పేసుకొని, ఆయన యొద్ద నుంచి పొందుకోవలసిన ఏమనంటే పొందుకొని, సంతోషంగా ఈ సభలు ముగించుకొని మన గృహాలకు వెళ్ళిపోయి ఆనందంగా ఉత్సాహంగా రేపు దైవ సన్నిధికి వచ్చి ఆయన ఆరాధన చేసుకుందాం. ఈ రాత్రి జరగవలసినవి 2. ఒప్పుకోవలసినవి ఏవనంటే ఒప్పుకో, ఆయన ఇవ్వవలసిన ఏమనంటే ఇచ్చి తీసుకొని పొందుకొని వెళ్ళిపో. ఈ రాత్రి ఇదే జరగాలి. ఆఖరి ముగింపు కూడి కాబట్టి ఏదో ఆనందాలకు, సంతోషాలకు, చప్పట్లకు, కేకలకు, అరుపులకు తావులేస్తారు. ముగింపు ఎప్పుడు కూడా బిగింపుగానే ఉండాలంట. చివరి ఆఖరి మాట ఎప్పుడు కూడా కాస్త చెంప చెల్లుమనిపించేదిగానే ఉంటుంది, కానీ దానిలోనే దాగి ఉంది ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనల్ని దేవుడు లోకానికి ఏం చేశాడంట చెప్పండి. అలా కాస్త నేను ముగిస్తాను, చెప్పండి, ఒక పావు గంట. లోకానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? వెలుగ్గా చేశాడు. అంటే మన లోకానికి వెలుగు. మరి లోకానికి వెలుగైనటువంటి మనలో కొన్ని ఉండకూడదు. మరి ఈ రాత్రి అది ఆఖరి చివరి సందేశం. ఆయన నిన్ను లోకాన్ని వెలుగ్గానే చేశాడు బంగారం. నిన్ను ఆయన లోకానికి వెలుగ్గానే చేశాడయ్యా. వెలుగ్గా చేయబడిన నీలో ఉండకూడనివి 2-3 చెప్తాను. అవి నీలో ఉంటే నువ్వు వెలుగువు కాదు, చీకటివే. ఈ రాత్రి ఆ చీకటి నీలోంచి పోతే వెలుగు నువ్వు అన్న దేవుని వాక్కు మన హృదయమందు ప్రత్యక్షపరచబడుతుంది. మనము వెలుగు కాబట్టి మనలో ఉండవలసినటువంటి లక్షణాల్లో ఒకటి, వెలుక్కున్నటువంటి లక్షణాలలో ఒక లక్షణం. జాగ్రత్త వినండి, చాలా కట్ చేసుకుంటూ చెప్పాను. నేను గంట చెప్తే కానీ నేను చదివించిన వాక్య భాగంలోకి నేను రాలేను.
కానీ చాలా కట్ చేసుకుంటే షార్ట్గా వెళ్తున్నాను. మనలను ఆయన లోకానికి వెలుగుగా చేశాడు. మరి వెలుగుగా చేసినటువంటి దేవుని కొరకు మనం వెలుగుతున్నామా, ఆరిపోతున్నామా? నేను వెలుగు, నేను వెలుగు, నేను వెలుగు, నేను వెలుగు అని చెప్పుకుంటే సరిపోదండి. ఆ వెలుగుకున్న క్రియ కూడా మాలో ఉండాలి. ఉంటేనే అప్పుడు దాని పేరు వెలుగు అంటారు. మరి వెలుక్కున్నటువంటి క్రియలు ఏమిటి? వెలుక్కున్న లక్షణాలు ఏమిటి? ఈ రాత్రి చెప్పాను కదా, రక్షణ పొందిన వారి గురించి మాట్లాడాలని దేవుడు ప్రేరేపించాడు. నేను వారి గురించి మాట్లాడతాను. మరి వెలుక్కున్న లక్షణం ఏమిటి? వెలుక్కున్న గుణం ఏమిటనంటే, వెలుక్కున్నటువంటి గొప్ప శక్తి, వెలుక్కున్న గొప్ప లక్షణం ఏంటి తెలుసా? వెలుగు ఎక్కడ ఉంటుందో చీకటి ఎక్కడ ఉండదు. స్తోత్రం చెప్పండి. వెలుగున్న చోట చీకటి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, కరెంటు పోయింది, కటిక చీమటి చిమ్మ చీకటి ఇక్కడ కమ్మేసింది. మన పక్కోళ్ళు కూడా మనకు కనిపిస్తాలే. ఈ లోపల అయ్యి లేచి ఒక చిన్న క్యాండిల్ తెచ్చి వెలిగించి, జస్ట్ చిన్న క్యాండిలే అది ఇక్కడ పెట్టాడు. అప్పటి వరకు కటిక చీకటి కమ్మినటువంటి, చిమ్మ చీకటి కమ్మినటువంటి ఆ చీకటి అంతా ఒక చిన్న క్యాండిల్ అయ్య వెలిగించిన కారణం చేత ఆ వెలుక్కి ఆ కటిక చీకటి అంతా కూడా ఎక్కడికి పోతుందో తెలియదు. వెలుగున్న చోట చీకటి ఉండదు. మరి నేను వెలుగును అని చెప్పుకుంటున్న నీలో కూడా చీకటి ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. చెప్పండి చేతులెత్తి. వెలిగించబడిన నీవు, వెలుగైన నీవు, వెలుగు అని సంబోధించినటువంటి యేసు మాటలు రూఢీపరచబడాలంటే వెలుగున్న చోట చీకటికి తావు లేనట్లు వెలుగుతున్న వ్యక్తుల జీవితాల్లో కూడా చీకటి అనేది ఏమాత్రము కూడా ఉండకూడదు. ఈ రాత్రి ఒక స్త్రీని మీ ముందుంచి మాట్లాడతాను. యేసు ప్రభు వారు దేవుని మందిరంలో కూర్చున్నాడు. ఆయన మందిరంలో అలా కూర్చుంటూ ఉండగా కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఊరికనే రాలే, ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు. అమ్మాయిని తీసుకొని రావడం కాదు కానీ వాళ్ళ చేతుల్లో రాళ్ళు కూడా ఉన్నాయి. ఆమెను మధ్యలో నిలబెట్టారు. కూర్చున్నటువంటి యేసు ప్రభు వారి వైపు చూచి, యేసయ్యా, ఇదిగో ఈ అమ్మాయిని చూడు, వ్యభిచారం అంది ఈమె పట్టబడింది, మేము పట్టుకొని తీసుకొని వచ్చాం. మోషే ధర్మశాస్త్రంలో ఏమని రాయబడిందో నీకు తెలుసు కదా, వ్యభిచారం అంది పట్టబడిన వారిని రాళ్ళ తీసుకొట్టి చంపాలని రాయబడింది, నువ్వేం చెప్తావో అని చెప్పి నీ దగ్గర తీసుకొచ్చామని చెప్పి ఆ స్త్రీని నిలబెట్టి తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా యేసయ్యను ప్రశ్నించారంట. ఏం చెప్తావయ్యా నువ్వు? వ్యభిచారం చేస్తావంటే ఈమెను పట్టుకున్నాం, పాపం చేస్తావంటే ఈమెను పట్టుకున్నాం, నువ్వు ఏం చెప్తావో, ధర్మశాస్త్రం ఇలాగుంది, అసలు నువ్వేం చెప్తావు అని యేసు ప్రభు వారిని అడిగారంట. ఆయన మౌని అయిపోయాడు. ఆయన ఏం మాట్లాడతా లేదు కదా, ఆయన పని చేస్తున్నాడు. వంగి నేల మీద ఏవో రాస్తున్నాడంట. వంగి నేల మీద ఏవో రాస్తున్నాడంట. మరి కొంతమంది అడిగారు, ఆయన తొందర పెడుతున్నారు. ఆయన అడుగుతున్నారు, ఏంటయ్యా మేమేదో చెప్తున్నాం, విని వెళ్ళినట్లుగా నువ్వు మాట కూడా మాట్లాడకుండా ఒంగోని ఏదో రాస్తున్నావు, ఏదో చెప్పు అని యేసుతో వారు మాట్లాడారు. అప్పుడు యేసు తలపైకెత్తి, ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల యొక్క వచనాలు కానీ కొట్టివేయడానికి నేను రాలేదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అది మీరు చేసేయండి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రాళ్లతో కొట్టి చంపేయమంటుంది. రాళ్లతో కొట్టి ఆమెను చంపేయండి. బట్ కానీ ఒక్క విషయం, మీలో పాపము లేనివాడు, నేను పరిశుద్ధుని అన్నవాడు మొదట ఆమె మీద రాయి వేయండి అని చెప్పి యేసు మాట్లాడి మరలా వంగి ఏవో రాస్తూ ఉన్నాడు. నేను కొట్టొద్దని చెప్తాలే, నేను చంపొద్దని నేను చెప్తాలే, మీరు కొట్టండి, చంపేయండి. కానీ చంపవలసి వస్తే, కొట్టవలసి వస్తే, రాయి వేయవలసి వస్తే మొదట మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయండి. ఎవడూ మాట్లాడలేదండి. కానీ యేసు ఏదో రాస్తూ ఉన్నాడు. ఈ రాత గురించి మనం ఒకసారి యేసుని అడుగుదామా? ఏం రాస్తున్నాడు? బహుశా ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆమెను కొట్టడానికి రాయి పట్టుకొని వచ్చాను. యేసును పదే అడుగుతున్నాను, ఏంటయ్యా నేనేదో మాట్లాడుతూ ఉంటే నువ్వేదో ఒంగోని ఏదో రాస్తున్నావు, ఏం రాస్తున్నావేంటి అసలు అని చెప్పి ఒక అడుగు ముందుకు వేసి ఆయన రాస్తున్న రాత వైపు నేను చూచాను. దేవుడు తన చేతితో 3 చోట్ల ఆయన రాత రాశాడు.
ఒకటి, ఇశ్రాయేలు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, విధి విధానాలు ఏంటో వాళ్ళకు తెలియపరచడం కోసం మోషే గారిని సీనాయి పర్వతానికి రమ్మని తన చేతితో 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 రాతి పలకలు తీసుకొచ్చి, అబ్బాయి ఇవన్నీ కూడా ఇశ్రాయేలుకి చెప్పు, వాళ్ళు ఎలా బ్రతకాలి, వాళ్ళు ఎలా జీవించాలి, వాళ్ళు ఎలా మసులుకోవాలని చెప్పి దేవుడు ఆజ్ఞలు రాసి మోషే గారికి ఇచ్చాడు. మొదటి రాత. రెండవ రాత, రాజే కానీ దైవ సన్నిధిని అపవిత్రపరుస్తున్నాడు, దేవుని మందిరాన్ని అపవిత్రపరుస్తున్నాడు, దేవుని మందిరంలో సామాన్లు కూడా అపవిత్రపరుస్తున్నాడు. దేవుడు ఊరుకోలేదు, ఆయన కోపోద్రేకుడైపోయాడు, ఆయనకు రోషం వచ్చింది. రాజు ఉన్న గదిలోకి వచ్చి ఆ గోడ మీద రాశాడు. ఏమి రాశాడు? మెనే మెనే టేకిల్ ఉపార్షిల్. ఆ రాత చూసిన ఆ రాజు కళ్ళు తెరిచి తేరుకొని భయపడ్డాడు. ఆ రాతకు అర్థం కాక అతడు అడిగాడు, ఏంటయ్యా మెనే మెనే టేకిల్ ఉపార్షిల్ అంటే? ఆ రాజుతో మీకు కథలాగా అర్థమవుతుంది అదొత నేను చెప్తున్నాను. ఆ రాజుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అబ్బాయి ఏమీ లేదురా, నా దగ్గర ఒక తక్కిడ ఉంది, ఆ తక్కిడిలో నిన్ను వేసి చూశాను కానీ నువ్వు తేలిపోయావు, నీ లైఫ్ ఇంక అయిపోతుంది అని చెప్పాడు. మూడవది, యేసు ప్రభు మట్టి మీద రాస్తూ ఉన్నాడు. ఏమి రాస్తూ ఉన్నాడు? ఒక ఆయన చిన్న కామెంటరీ చేశాడు దాని గురించి. దానికి నేను ఓకే అని చెప్పగలను ఒక రకంగా, ఎందుకంటే వచ్చిన ఆధారాన్ని బట్టి. యేసు ప్రభు వారి నేల మీద రాస్తూ ఉన్నాడంట. ఏం రాస్తున్నాడు ఏంటని చెప్పి కాస్త ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేసి నేను అలా చూచానంట. అలా చూస్తే ఆయన రాసిన రాతల్లో 4 మాటలు కనిపించాయి. ఒకటి, యేసయ్య నా పేరు రాశాడు. రెండవది, యేసయ్య నా ఊరు రాశాడు. మూడవది, యేసయ్య నా తీరు రాశాడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా యేసయ్య ఇకనైనా మారా అని రాశాడు. ఒరే సుదర్శన్, ఏదో పెద్ద పరిశుద్ధులాగా నీతిమంతుల్లాగా రాయి పట్టుకొని వచ్చేసావేమని కొట్టడానికి, నీది ఫలానా పేరు, నీది ఫలానా ఊరు, ఫలానా చోట, ఫలానా సమయంలో, ఫలానా వ్యక్తితో పలు రకాలుగా నీ విధంగా ప్రవర్తించావు, నీ తీరిదరా అంటూ చివరిగా ఒక మాట మాట్లాడుతూ ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎప్పటికైనా సరే నువ్వు మారు. పేరు రాశాడు, ఊరు రాశాడు, తీరు రాశాడు, మారమని రాశాడు. ఎవరికి వాడే మనస్సాక్షిత గద్దించబడి తెచ్చిన రాళ్ళు అక్కడే పాడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ స్త్రీ ఒక్కరితే మధ్యలో నిలబడింది. యేసు ఆమె వైపు చూచాడు. వెలుగున్న చోట పాపము ఉండదు, వెలుగున్న చోట చీకటి ఉండదు అన్న మాట గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. కనులెత్తి పైకి చూచాడు. వ్యభిచారమంత పట్టబడిన స్త్రీ కనిపిస్తుంది, ఏడుస్తూ ఉన్నది. ఆ వ్యభిచార స్త్రీని చూచి నా యేసు మాట్లాడిన మాట అని తెలుసా? అమ్మా అని పిలిచాడండి. ఎంత గొప్ప ప్రేమండి అయింది. ఒక వ్యభిచార స్త్రీని నా యేసయ్య అమ్మా అని పిలిచాడు. ఆ పిలుపు ఎప్పుడు ఆమె వినలేదు. కాస్త వెనకాల వీపించవచ్చు. ఆ పిలుపు ఎప్పుడు ఆమె వినలేదు. రకరకాల ప్రజలు రకరకాలుగా ఆమెను పిలిచారు కానీ అమ్మా అని పిలిచిన వాడు నా యేసయ్య ఒక్కడే. ఎవ్వరూ నీకు శిక్ష విధించలేదా? విధించలేదయ్యా. నేను నీకు శిక్ష విధించను అంటూ ఒక్క మాట చెప్తాడు. ఇకను నీవు పాపము చెయ్యకు అంటూ ఆ కింద మాట్లాడుతున్న మాట నేను చదివించను, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడుతున్న మాట ఏమిటంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని యేసు మాట్లాడాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చీకటి బ్రతుకుతున్నటువంటి ఆ స్త్రీని యేసయ్య వెలుగ్గా మార్చాడు. మీకు తెలుసా చరిత్రలో ఏం జరిగిందో? చీకటితో యేసయ్య దగ్గరికి వచ్చిన ఆ స్త్రీ వెలుగ్గా మార్చబడిన తర్వాత యేసయ్య శిష్యురాలుగా మారింది. ప్రపంచానికి స్వార్థ ప్రకటించగలిగే మంచి యోధురాలయ్యింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వెలిగించబడింది. ఆమె జీవితం, ఆమె బ్రతుకు కూడా అమ్మ కాస్త బయటకు తీసుకెళ్దాం. వెలిగించబడిన ఆమె తన బ్రతుకు, తన జీవితం కూడా వెలుగుమయంగానే చేసుకుంది. మీ అందరికీ తెలుసు లూదియా. పౌలు గారు ఆ పట్టణంలో స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. తెల్లవారుజామున సముద్రపు తీరాన్న
ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్న సమయంలో ఆ ఆ పొడి అమ్ముకున్నటువంటి ఆమె వచ్చి పౌలు గారు చెప్పే దేవుని వాక్యాన్ని విన్నది. విన్న ఆమె హృదయం తెరవబడింది, మనసు మార్చుకుంది, బ్రతుకు మార్చుకుంది, దేవుని యందు విశ్వాసం ఉంచింది, బాప్తిస్మం తీసుకుంది. తను మాత్రమే కాదు కానీ తన ఇంటి వారికి కూడా బాప్తిస్మం ఇచ్చింది. అసలు లూదియా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? లూదియా అనే మాటకు అర్థము దివిటి అని అర్థం. ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా పట్టబడిందో ఆ దివిటి కాస్త వెలిగించబడింది. ఎంతగా వెలిగించబడిందో తెలుసా? ఆఫ్రికా ఖండాన్నే లూదియా అనబడిన ఆ స్త్రీ స్వార్థ జ్యోతి ద్వారా ఆఫ్రికా ఖండాన్నంతటిని వెలిగించింది. ఈ రాత్రి నేను నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు వెలుగువు అని చెప్పుకుంటున్నావే, నువ్వు ఎంతమందిని వెలిగించావు? నువ్వెంతమందిని వెలిగించావు? ఒక మాట చెప్పనా ధైర్యంగా, నువ్వే ఆరిపోయి ఉన్నావు, ఇంకా నువ్వేమో వెలిగిస్తావు? మనలోనే ఇంకా చీకటి, మనలోనే ఇంకా పాపం ఉన్నది. ఇంకా ఇతర వ్యక్తులు మనం ఎలాగా వెలిగించగలం, ఆ పాపం నుంచి విడిపించగలం? ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్న మాట, వెలుగు ఉన్న చోట చీకటికి తావులేదు. వెలిగించబడిన నీలో చీకటి క్రియలు ఉండడానికి వీలు లేదు. ఈ ఆఖరి చివరి ముగింపు కూడిపులో దేవుడి దగ్గర క్షమాపణ పొంది, ఇంకా నీలో చీకటి క్రియలు చాలా ఉన్నాయి, ఇవి అని నేను చెప్పను, చాలా ఉన్నాయి చీకటి క్రియలు. ఆ చీకటి క్రియలన్నీ కూడా నీలో యేసు నామములో వెళ్ళగొట్టబడాలి. ఈ రాత్రే వెలుగుతూ ప్రకాశించుచున్న జ్యోతి వలెని ఉండాలని నా ఆశ, నా ప్రార్థన. దేవుడు నిన్ను ఆ విధంగా చెయ్యునుగాక. చెప్పడి గట్టిగా, నిన్ను ఆయన వెలిగించునుగాక. జ్యోతి వలె ప్రకాశించబడే కాంతి నీలోంచి వచ్చునుగాక. యోహాను గురించి మాట్లాడుచున్న మాట, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపస్తంభమై ఉన్నాడు. సంఘానికి దీపస్తంభాలుగా మారాలి, గ్రామానికి దీపస్తంభాలుగా మారాలి, మన కుటుంబాలకు దీపస్తంభాలుగా మారాలి. నేను అడుగుతున్నా, ఎన్ని సంవత్సరాలైంది దేవుణ్ణి నమ్ముకొని? ఎంతకాలం అయింది దేవుని మందిరంలో అడుగుపెట్టి? వెలుగుతున్నాను అనుకుంటూ ఆరిపోయే జీవిస్తున్నావు. నేను వెలుగును అంటూ ఇంకా చీకటి క్రియలు నీలో జరిగిస్తూ ఉన్నాను. భార్యకి తెలియకుండా భర్తలు, భర్తకు తెలియకుండా భార్య, సేవకుడికి తెలియకుండా సంఘానికి తెలియకుండా విశ్వాసులు చేసేటటువంటి ఎన్నో కార్యాలు ఉన్నాయి. నేను చెప్తున్నాను ప్రియులారా, ఈ రాత్రి రోషంగా పౌరుషంగా చెప్తున్నాను, మనం వేసే ప్రతి యథవేషం సేవకుడికి తెలియకపోవచ్చు, మనం వేసే ప్రతి నాటకం ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మనం వేసే ప్రతి అడుగు దేవుడు చూస్తున్నాడు. అవనస్తులారా, నేను మీతో మాట్లాడుతున్నాను. అమ్మకి తెలియకుండా, నాన్నకి తెలియకుండా, పాస్టర్ గారికి తెలియకుండా, సంఘానికి తెలియకుండా, తోటి స్నేహితురానికి తెలియకుండా, స్నేహితుడికి తెలియకుండా మనం వేసే ప్రతి యథవేషం దేవుడికి తెలుసు. ఆయనకి మరుగైనదంటూ ఏదీ లేదు. ఎవడి కళ్ళైనా కప్పగలమేమో కానీ దేవుడి కళ్ళు ఎవడూ కప్పలే. అగాధమైన స్థలాల్లో, చీకటిలో ఆయనకు మరుగైనది ఏది ఉండదు. ఆ చీకటి ఏంటో నీకు తెలుసు. అది అన్యాయం కావచ్చు, అది అక్రమం కావచ్చు, అది వ్యభిచారం కావచ్చు, అది మోసం కావచ్చు, అది దొంగతనం కావచ్చు, అది అసూయ కావచ్చు, అది ఈర్ష్య కావచ్చు, అది కోపం కావచ్చు. ఎఫెసీ పత్రిక ప్రకారం ఏదైనా కావచ్చు. ఈ రాత్రి నువ్వు దాన్ని వెళ్ళగొట్టుకొని వెలిగించబడిన నీవు ఆరిపోతూ జీవిస్తున్నావు కాబట్టి ఈ రాత్రి మరలా నువ్వు మరొక్కసారి వెలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెలుగుకున్నటువంటి మొదటి లక్షణం, వెలుగున్న చోట ఏముండదు, చీకటి ఉండదు. రెండవ లక్షణం చెప్పి నేను ముగిస్తాను, నాకు ఇవ్వబడిన సమయం కూడా అవుతుంది కాబట్టి. వెలుగుకున్నటువంటి రెండవ గుణం ఏంటో తెలుసా? వెలుగు దేనినైనా ఆకర్షిస్తాను. ఈ రాత్రి మాటలు ఉంచుకున్న మాటలు మనం నేర్చుకుందాం. ఇతర వ్యక్తులు మీ ముందు ఉంచుతాను. వెలుగుకున్నటువంటి రెండవ గొప్ప లక్షణం ఏంటో తెలుసా? వెలుగు దేనినైనా ఆకర్షిస్తుంది. చూడండి ఎన్ని పురుగులు వచ్చాయో, చూడండి ఎన్ని దోమలు వచ్చాయో. ఎవరు పిలిచారు సార్ వాళ్ళని? ఎవరు వాటిని ఆహ్వానించారు? వెలుగుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఖచ్చితంగా వెలుగులోకే వస్తుంది. మనం కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న సమయంలో ఎక్కడైనా ఆగాలి అంటే వెలుగులోనే ఆగుతాం తప్ప చీకట్లో మనం ఎప్పుడూ కూడా ఆగము. వెలుగుకున్నటువంటి రెండవ శక్తి ఏంటో తెలుసా? అది ఆకర్షిస్తుంది. నేను వెలుగు అని చెప్తున్నావు కదా, నేను వెలిగించబడ్డాను అని చెప్తున్నావు కదా, నాలో చీకట్లేదు అని చెప్తున్నావు కదా. సంగమా, విని రాత్రి శుభవార్త.
సంగమై రాత్రి దేవుని వాక్యాన్ని విను. వెలిగించబడిన నీవు ఎంతమందిని ఆకర్షించావు? ఎంతమందిని ఆకర్షించావు? ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య ఈరోజు ఎంతమంది చేర్చబడ్డానికి దేవుడు తన దాసుడికి సహాయం చేశాడు. నేను అడుగుతున్నా, ఈ రాత్రి రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించావు? నువ్వు ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించావు? నీ ఇంటినైనా ప్రభు కొరకు సంపాదించి పెట్టావా? ఒకవేళ ఒక్కరిని కూడా నువ్వు ప్రభు దగ్గర నడిపించకపోతే, నీ ద్వారా ఒక్కరు కూడా ఆకర్షించబడకపోతే, నీకంటే సమరయ స్త్రీ చాలా గొప్పదండి. ఎందుకో చెప్తాను వినండి. మిట్ట మధ్యాహ్నపు వేళలో ఆ సుకారాను గ్రామంలో యాకోబు వావి దగ్గర యేసు ప్రభు వారు కూర్చొని ఉన్నారు. జాగ్రత్త వినండి. యేసు ప్రభు వారు కూర్చొని ఉన్నారు. అక్కడికి ఒక ఆమె కడవ పట్టుకొని వచ్చింది. ఆమె నీళ్లు చేదుకుంటూ ఉన్నది. వెంటనే యేసు ఆమె వైపు చూచాడు. అమ్మా, దాహం వేస్తుంది, నాకు కాన్ని నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. వెంటనే ఆమె అన్న మాట ఏమిటనంటే, నీవు యూదుల్లాగున్నావు, నీకొక్క తెలుసా, యూదుడు అయిన నీవు సమరయిస్తున్నటువంటి నన్ను దాహం అడుగుచున్నావే, అసలు నాతో నువ్వు మాట్లాడకూడదు అని ఆమె చెప్పింది. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉన్నది. వెంటనే యేసు ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా, నీవిచ్చే నీళ్లు తాగితే ఒక 5 నిమిషాలు నాకు దాహం వేస్తుందేమో గాని నేనిచ్చు నీళ్లు తాగువాడు మరి ఎన్నటికీ దప్పికొనడు అన్న మాట చెప్పాడు. ఆమె విన్నది. వెంటనే ఆమె యేసు ప్రభుతో అన్నది, ఏంటి, నేనిచ్చే నీళ్లు తాగితే దాహం వేస్తుందా? నువ్విచ్చే నీళ్లు తాగితే దాహం ఏదా? ఆ నీళ్ళు అయ్యో నాకు ఇవ్వరాదా అని యేసయ్యని అడిగింది. యేసు అన్న మాట ఏంటో తెలుసా, నీళ్ళు నీకు ఇస్తాను, వెళ్ళి మీ ఆయన తీసుకురా అని అన్నాడు. ఆమె చెప్పిన మాట ఏమిటంటే, నాకు భర్త లేడు అని చెప్పింది. యేసు అన్న మాట ఏమిటంటే, నీవు నిజమే చెప్పితివి, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు అనేసాడంతే. ఇదే సువార్త. నాకులాగా అరగంట బోధ చేయలే. ఇందాక మీరు పాడారే 7 గంటల నుంచి ఇంచుమించు 9 గంటల వరకు పాటలు, అన్ని పాటలు కూడా ఆయన పాడలే. ఎన్నో ప్రార్థనలు ఆయన చేయలే. ఒకే ఒక్క మాట చెప్పాడు, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు అని చెప్పిన వెంటనే ఆమె విషయాన్ని గ్రహించింది. మనస్సును, జీవితాన్ని ఆమె మార్చుకుంది. కొండైతే పగలలేదు కానీ ఆమె హృదయం అయితే పగిలిపోయింది. వెంటనే ఆమె చేసిన పని ఏంటో తెలుసా అండి, పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వెళ్ళి 10 గ్రామాల ప్రజల్ని యేసయ్య దగ్గర తీసుకొచ్చింది. ఏం సువార్త చేసింది? ఒక బైబిల్ పట్టుకెళ్ళలే, ఒక పాట పాడలే, ఒక వాక్యం చెప్పలే. ఏమని సువార్త చేసిందో తెలుసా? ఆమె చెప్పిన సువార్త, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణ్ణి మీకు చూపిస్తాను రండని చెప్పి 10 గ్రామాల ప్రజలను యేసు దగ్గర తీసుకొచ్చింది. యేసు గురించి ఒక్క మాట చెప్పగలుగుతున్నావా నువ్వు? ఆయన మంచోడు, గొప్పోడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, స్థితి మారుస్తాడు, జీవితాన్ని మారుస్తాడు. నా బ్రతుకు మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, నీ జీవితాన్ని కూడా దేవుడు మారుస్తాడని చెప్పి ఒక్కరికి సువార్త చెప్పి ప్రభు దగ్గర నువ్వు తీసుకురాగలిగావా? ఎంతమందిని దేవుని కొరకు నువ్వు సంపాదించావు? చచ్చిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదురు నిలబడిన తర్వాత నిన్ను నన్ను కూడా ప్రభు ప్రశ్నించేది ఏంటో తెలుసా? ఎంతమంది నా దగ్గరికి నడిపించావు? నువ్వు పరిచర్య కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, మంచిదే. సేవకుడికి సహకరిస్తున్నావు, మంచిదే. పరిచర్యకు కావాల్సిన అవసరాన్ని తీరుస్తున్నావు, మంచిదే. కానీ అక్కడితో ఆగిపోతున్నావు. గొర్రెనే కనాలి సార్, కాపరి మాత్రమే వాటిని కాయాలి, మేపాలి. కాపరి కనడు. ఇది ఉత్పత్తి యొక్క లక్షణం. గొర్రెనే కనాలి. విశ్వాసులు వెళ్ళి ప్రజల మందిరాన్ని తీసుకొచ్చి విశ్వాసులుగా మార్చాలి. చేయగలుగుతున్నావా? నువ్వు చేయగలుగుతున్నావా? జక్కయ్య గురించి ఒక డిఫరెంట్ వేలో చెప్పనా నేను ఈ రాత్రి?
యేసును చూడాలని వచ్చాడండి, చూడలేకపోయాడండి, పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి, మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడండి. యేసు వచ్చాడండి, ఆగాడండి, కళ్ళు పైకెత్తి జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని యేసు మాట్లాడాడండి. త్వరగా దిగాడండి, యేసయ్యతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడండి. కూర్చొని యేసయ్య జక్కయ్య, యేసయ్య జక్కయ్య మాట్లాడుకుంటున్నారండి. యేసు మాట్లాడలేదు కానీ జక్కయ్య యేసు వైపు చూడడం ప్రారంభించాడు. అక్కడైతే యేసు వైపు చూడలేదు కానీ ఇంటిలో యేసు వైపు చూస్తూ ఉన్నాడు. యేసు వైపు జక్కయ్య చూస్తూ ఉండగానే యెషయా గ్రంథంలో రాయబడిన మాట ప్రకారంగా, ఆ కీర్తనలో రాయబడిన మాట ప్రకారంగా ఆయన ముఖకాంతిలో జక్కయ్య చేసినటువంటి ప్రతి రహస్య పాపం కూడా జక్కయ్యకు కనిపించింది. యేసు కలిసి జక్కయ్యతో వెళ్తున్నప్పుడు వెనకాల ఉన్న వాళ్ళు చాలా మంది ఏమన్నా తెలుసా, పాపి అయిన ఈ మనిషిని కూడా ఎందుకు వెళుతున్నాడు ఈయన అని మాట్లాడారు. ఎప్పుడైతే యేసు వైపు చూచాడో, తను చేసినవన్నీ కూడా జక్కయ్యకి కనిపించాయో, యేసు పాదాల మీద పడిపోయాడు. అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నా ఆస్తిలో సగభాగం అమ్మి బీదలకు ఇచ్చేస్తాను, ఎవరి యొద్దనైతే అన్యాయంగా అక్రమంగా నేను సంపాదించాను మరలా నేను 4 అంతలకు చెల్లించేస్తాను అని ఎప్పుడైతే పశ్చాత్తాపపడి మనసు మార్చుకొని, బ్రతుకును మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని తను చేసినంత యేసయ్యతో ఒప్పుకున్నాడో, యేసయ్య అతని గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎవడు అబ్రహాము కుమారుడు? జక్కయ్య అబ్రహాము కుమారుడు ఎలాగయ్యాడు? 4000 సంవత్సరాలు అబ్రహాముని తీసుకొచ్చి జక్కయ్యకి తండ్రిగా చేశాడు. జక్కయ్య ఏవైనా అబ్రహాము సంతానానికి సంబంధించినోడా? జక్కయ్య పూర్వీకులు ఏవైనా అబ్రహాము వంశానికి సంబంధించిన వాళ్ళ? కాదే. కానీ జక్కని తీసుకొచ్చి అబ్రహాముతో ఎందుకు కలిపాడు దేవుడు? పోనీ మాట అన్నది ఏదో 4 గోడల మధ్యలో యేసు మాట పలకలే. జక్కయ్యతోటి తను ఒప్పుకున్న తర్వాత, ప్రభు దగ్గర తను చెప్పిన తర్వాత, యేసయ్య జక్కయ్య చేపట్టుకొని బయటకు తీసుకొచ్చి తను ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు ఒక పక్క ఉన్నారు, శాస్త్రులు పరిశీలు ఒక పక్క ఉన్నారు, తను వెంబడిస్తున్న జనసమూహము మరొక పక్క ఉంది. వీళ్ళ ముగ్గురు మధ్యలో పెట్టి జక్కయ్య గురించి యేసు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా, ఇతడును అబ్రహాము కుమారుడే. తెలియని ఒక విషయం చెప్పనా, వేరే వేల మాట్లాడతానని చెప్పాను కదే, మీకు తెలియని ఒక్క విషయం చెప్పనా, జక్కయ్య యొక్క మార్పును చూచి, జక్కయ్య యొక్క రూపాంతరాన్ని చూచి, జక్కయ్య గురించి యేసిస్తున్న స్టేట్మెంట్ని చూసి, అరే మనం పాపి అనుకున్నామే, ఇతడు పరిశుద్ధుడయ్యాడే, ఒక పాపే పరిశుద్ధుడైపోతే మనం మారకపోతే బాగోదని చెప్పి జక్కయ్య మార్పును బట్టి, జక్కయ్య జీవితాన్ని బట్టి, హిస్టరీలో రాయబడిన మాట, జక్కయ్య మార్పును బట్టి, జక్కయ్య జీవితాన్ని బట్టి, యేసయ్య జక్కయ్యకి ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి వచ్చిన వాళ్ళు చాలా మంది మారిపోయారండి. మారిన తర్వాత యేసు అన్న మాట ఏంటి తెలుసా, నేను ఎందుకు వచ్చానో తెలుసా, అసలు ఈ లోకానికి నాశనం అయిపోతున్న దాన్ని వెదికి రక్షించి పరలోకం తీసుకెళ్ళడానికే నేను వచ్చాను అన్నాడు. ఒక అన్యాయస్తుడు, ఒక అక్రమకారుడు, ఒక అపవిత్రుడు, ఒక పాపి తా బ్రతుకును మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని ఆ ఎరుకో పట్టణంలో కొంతమంది రక్షణకు కారకుడయ్యాడే. ఈ రాత్రి నీతో చెప్పదలుచుకున్న మాట, ఒక సమరస్తి, ఒక కులతి, ఒక వ్యభిచారి అనేక కొంపలు తగలబెట్టింది, అనేక మంది జీవితాలు నాశనం చేసినటువంటి ఆమె ఒక్క మాటతో 10 గ్రామాల ప్రజలను యేసు దగ్గర తీసుకొచ్చింది. పాపి అని ముద్ర వేయబడిన వాడు, అన్యాయస్తులను ముద్ర వేయబడిన వాడు, జక్కయ్య మార్పు వల్ల ఆ గ్రామంలో కొంతమంది మారగలిగారు. వీళ్ళిద్దరూ ఎలిగించబడ్డారు, అనేక మందిని ఆకర్షించారు. నీ సంగతి ఏమిటి? ఈ రాత్రి నీ సంగతి ఏమిటి? ఈ రాత్రి దేనికోసం దేవుని మందిలో కూర్చున్నాం? ఆశీర్వాదం కోసమా? దీవెన కోసమా? జరగని పని. ఒరిస్సాలో పుట్టాను. పుట్టిన వెంటనే చలనం లేని వాడిగా ఉన్నాను. పెంట మీద పాడేశారు. ఒక ఆవు వచ్చి నాకింది, చలనం వచ్చింది. నా అమ్మమ్మ మొక్కుకొని నాకు సింహాచలం అని పేరు పెట్టింది. బ్రతుకు భారమైపోయి, జీవితం భారమైపోయాయి. ఏం చేయాలో అర్థం కాక ఒక్కగానొక్క సంవత్సరం పిల్లలను పోషించుకోలేక అమ్మ భుజం మీద వేసుకొని విశాఖ జిల్లా ఎస్రాయివరంకి వచ్చేసింది. అక్కడ కూడా బ్రతుకు భారం అయిపోయి కాకినాడ వచ్చి బ్రతికాం. అక్కడ కూడా భారం అయిపోయి గొల్లల మావిడాడికి వచ్చి మేము బ్రతికాం. అప్పటికి నా వయసు 4 సంవత్సరాలు. పెరుగుతున్నాను, పెద్దవాడిని అవుతున్నాను.
ఎవరో మీకులాగే చెప్పారు, ఈ రాత్రి నా మాట జాగ్రత్త వినాలి. ఎవరో మీకులాగే చెప్పారు, యేసయ్యని నమ్ముకో, మందిరానికి రా, దేవుడు కాలిస్తాడు అన్నారు. కాలిస్తే ఏదైనా చేయగలను కదా, ఎక్కడికైనా వెళ్ళగలను కదా. ఈ కాలు లేకే కదా చాలా మంది జాలి చూపిస్తున్నారు. ఈ కాలు లేకే కదా చాలా మంది నా మీద సానుభూతి చూపిస్తున్నారు. అది నాకు ఇష్టం ఉండక, కాలిస్తే నేను ఏదైనా చేయగలను, నేను ఎక్కడికైనా వెళ్ళగలను అన్న ఆలోచనతో దేవుని మందిరానికి వెళ్ళాను. వాక్యం ద్వారా పట్టబడ్డాను, దైవ దర్శనాన్ని పొందుకున్నాను. గ్రహించిన మార్పు ఏంటో తెలుసా? కుంటోడిగా ఉండి చచ్చిపోయిన పరలోకానికి భుజాల మీద వేసుకొని తీసుకెళ్ళిపోతాడేమో కానీ రక్షణ పొందకుండా సంఘంలో అలాగుంటే పరలోక రాజ్యపు గుమ్మం మెట్టు కూడా దేవుడు నన్ను చూడనివ్వడు. శరీర స్వస్థత కంటే ఆత్మరక్షణ ప్రాముఖ్యమని వెంటనే బాప్తిస్మం తీసుకున్నాను. బాగుందండి జీవితం, ఎక్కడ వరకు బాగుంది జీవితం. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నాను, సంఘంలో ఒక వ్యక్తిగా చేర్చబడ్డాను, సంఘంలో విశ్వాసిగా ఉన్నాను, సంఘంలో సభ్యుడిగా ఉన్నాను, వెంటనే అమ్మా నాన్నకి తెలిసింది. ఈరా ఏదో మందిరానికి వెళ్తున్నావు వస్తున్నావు అనుకుంటున్నాం కానీ నువ్వు బాప్తిస్మం కూడా తీసుకున్నావంట. బుద్ధి ఉందా నీకు? మా అమ్మగారి తరపు నుంచండి మా విలవేల్పు కాళికాదేవి ఒరిస్సా, మా నాన్నగారి తరపు నుంచి మా విలవేల్పు నూకాల తల్లి. మీరు అన్యులుగా ఉన్నప్పుడు దేవుడికి బలి ఎలాగిచ్చారో నాకు తెలియదు కానీ మా తాత ముత్తాతలు మా పితరులు మేక మెడ నోటితో కొరికి కాస్త రక్తాన్ని తాగి మిగిలిన రక్తాన్ని ప్లేట్లో పట్టి ఒక కొంచెం ఉంచి దేవత మీద చల్లి గిజగిజలాడుతున్న మేక మీద చల్లి అప్పుడు బలిచ్చేవారు. లేని దేవుని తీసుకొచ్చి ఇంట్లో పెడితే దేవతల కోపం వస్తే శాపమైపోతాం, నాశనం అయిపోతాం. వదిలే, రేపు ఆదివారం నుంచి వెళ్ళకు. అప్పటికే మునిగిపోయి ఉన్నాను. అప్పటికే పూర్తిగా నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను. నేను మందిరానికి వెళ్లకుండా ఉండలేను అన్నాను. అప్పటికి నా వయస్సు 13 సంవత్సరాలు. అమ్మ నాన్న ఒకే కమిట్మెంట్, ఒకే మాట, మందిరానికి వెళ్ళనని చెప్పు, ఇంట్లో ఉంటాం. మందిరానికి వెళ్తానంటే ఇంట్లోంచి బయటకు పో అన్నారు. మీకు తెలియదండి, మీకు అబద్ధం, నాకు నిజం. బలిపీఠం దగ్గర ఉండి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని అభిషేకించబడిన సేవకుడు నా వెనకాల ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి దేవుడు పరలోకంలోంచి తేరు చూస్తున్నాడు. చుట్టూ కోటాను కోట్ల దేవదూతలు ఆవరించున్నాయి. నా ఎదుట పరిశుద్ధులు ఉన్నారు. అబద్ధ వాడవలసిన కర్మ నాకు పట్టలేదు. కుంటోని ఇంట్లోంచి బయటకు పంపేయారండి. నేనే తప్పు చేయలేదు. దేవుని నమ్ముకున్న కారణం చేత నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేశారు. నా బ్రతుకు చెప్పనా, నా జీవితం చెప్పనా, నాకు సిగ్గు లేదు. నేను వెలిగించబడ్డాను, నేను వెలిగిస్తూ ఉన్నాను చాలా మందిని. అందుచేత ఇంత రోషంగా పౌరుషంగా నేను చెప్పగలుగుతున్నాను ధైర్యంగా. ఆకలి బాధ తట్టుకోలేక కుళ్ళిపోయిన మామిడి పళ్ళు, కుళ్ళిపోయిన అంటిపళ్ళు, కుళ్ళిపోయిన ఆపిల్స్కాయలు, కుళ్ళిపోయిన టమోటాలు తిని బ్రతికానండి నేను. మామిడాడు వీధుల్లో ప్లేట్ ఎట్టుకొని ప్రతి ఇంటి గడప మెట్టెక్కి ప్రతి వీధిలో కూడా నేను అడుక్కొని తిన్నానండి. పాచిపోయిన పచ్చడి మెతుకులు, జిగురు పెట్టిన కూరలు, బూజు పెట్టినటువంటి పచ్చడి మెతుకులు తిని బ్రతికానండి. సెంటర్లోనే పడుకునేవాడిని, నిద్ర పట్టేది కాదు. ఆ సెంటర్కి దగ్గరగానే శ్మశానం ఉంది. 1 నెల రోజులు శ్మశానంలో నివాసం చేశానండి. శవాలు కాల్చిన బూడిది పైకి ఎగరేయడం, శవాల మీద వేసిన దండలు నా మెడలో వేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి అంటిపళ్ళు అవి తినడం. కొంతమంది అబ్జర్వేషన్ చేసి రాత్రి మాటలు ఎవడో శ్మశానంలో కనిపిస్తున్నాడు, ఏ మాయిగాడో ఏ మంత్రగాడో చేతబడి చేయడానికి వచ్చాడేమో అని చెప్పి ఒకసారి నన్ను పట్టుకున్నారు. ఎవడెవరా నువ్వంటే పలానా. ఇక్కడ పని ఏంటి? నిద్ర పడతలేదండి, ఇక్కడికి వచ్చి కూర్చున్నాను గాలి వేస్తుందండి. మైండ్ నాకు చెడిపోయిందండి, పిచ్చి పట్టిపోయానండి. సామలకోట రైల్వే స్టేషన్లో 10 రోజులు గడిపాను, చచ్చిపోదామని. బిక్వాల్ రైల్వే స్టేషన్లో 5 రోజులు గడిపాను, చచ్చిపోదామని. ఓవర్ హీట్ చేసేసింది. డాక్టర్ గారు అన్నారు, నిమ్మరసం తాగు, మజ్జిగ తాగన్నారు. ఎవడిస్తాడు సార్ నాకు? దిష్టి తీసి నిమ్మకాయలు తిన్నవాని నేను. లారీల కింద, ట్రాక్టర్ల కింద, వేల కింద పెట్టిన నిమ్మకాయలు తీసి కొరుక్కొని తినేశాను.
దిష్టి తీసినటువంటి కోడిగుడ్లు పగల కొట్టుకొని తాగేశాను. చెడిపోయాను సార్, పాడైపోయాను సార్. బ్రతుకు జీవితం నాశనం అయిపోయింది. కుంటోడు ఉన్నాడా చచ్చాడా అని ఆచూకీ కూడా లేకుండా నన్ను చేశారు. తర్వాత తెలుసుకున్నారు, ఇలా వదిలేస్తే చచ్చిపోతాడని చెప్పి ఇంట్లోకి రానిచ్చారు. చదివించలేం, చొట్లు చుట్టుకొని బ్రతుకన్నారు. చదువు మీద ఆశ, మామిడాడ మార్కెట్లో ఉల్లిపాయలు చెరుగుతూ ఆ పని ఈ పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకొని చదువుకున్నాను సార్. కనికరింగిన దేవుడు తన కృప నా మీద ఉంది. ఇటువంటి సేవకులకి ప్రార్థన బలంగా నా మీద దిగింది కాబట్టి మంచిగా చదువుకున్నానండి. కొన్ని స్కూళ్ళలోను కొన్ని కాలేజీల్లోనూ కూడా నేను పని చేశాను. ఉద్యోగాన్ని సెలెక్ట్ అవ్వాను. దేవుడు అవసరమా అన్నాడు, వదిలేశాను. సేవకుడికి 15 సంవత్సరాలు పాద పరిచర్య చేశాను. పరిచర్య చెయ్యండి, ప్రయోజకులుగా మారుస్తాడు. అమ్మగారు వచ్చి తుడుచుకోవడం కాదు, అయ్యగారు వచ్చి తలుపులు తీసుకోవడం కాదు. పరిచర్య ఈ గాడిదని ప్రయోజకుడిగా మార్చింది. మందిరాన్ని తుడిశాను, బరకాలు వేశాను, బాత్రూమ్స్ కడిగాను, అయ్య పాదాలు పెట్టాను, అనేక మంది సేవకులకి పరిచర్య చేశాను. అది ఊరుకునే పోలే, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 2 చోట్ల పరిచర్య అప్పగించాడు. కుంటోడికి పెళ్లి కాదన్నారు, వివాహాన్ని జరిగించాడు. పెళ్ళైనా వీడికి సంతానం కలగదన్నారు, 3 ఆడబిడ్డలను ఇచ్చారు. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా రొచ్చుగాడిదని నన్ను స్వార్థగాడిదగా మార్చాడు. ఒకప్పుడు